అప్పుడు దాకా నేను వెతుకుతూనే ఉన్నా, సర్చింగ్ ఆన్సర్ దొరకలేదు. నాకు విపశ్యన కరెక్ట్గా ఆన్సర్ దొరికింది. నాకు మన పెయిన్ దుఃఖం మనలోనే ఉంది, మనలోనే ఉన్నాయి అన్నీ, బయట లేదు. దాన్ని మనం తీయాలి. అది ఎలా తీయాలంటే మన బ్రెత్ని అబ్జర్వ్ చేసుకుంటూ లోపలికి. విపశ్యన అంటేనే తెలుసు కదా, పశ్యన అంటే చూడటం, విపశ్యన అంటే ఒక స్పెషల్ వేలో చూడటం. మన బయట ప్రపంచమని చూసుకుంటున్నాం కానీ, బయట అన్ని వెతుక్కుంటున్నాం కానీ, మన లోపల ఏం జరుగుతుంది, మన లోపల దుఃఖం ఏముంది, రాగం ఏముంది అని తెలుసుకొని దాన్ని తీయడం అనేది నాకు అర్థమైందనమాట. సో ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు, ఆటోమేటిక్గా అనిత్యబోధ తెలుసుకున్నప్పుడు ఈ దుఃఖం అనేది వెళ్ళిపోతుంది. ఇది శాశ్వతం కాదు, రాగము కూడా అంతే, ఏదైనా అంతే అనేది నాకు ఏమంటారు, యథాభూత దర్శనం అంటారు కదా, ఆ దర్శనం అనేది ప్రతి మనిషికి జరుగుతుంది. ప్రతి మనిషికి వాళ్ళ వేళ వాళ్ళకి జరుగుతుంది. అది తెలుసుకొని బయటకు వచ్చాక ఒకటే అనుకున్నాను, మనం ఏదైతే కోరుకున్నామో అది దానికి దక్కింది, నా అదృష్టం అని ఎంతమందికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. విపశ్యన సత్యనారాయణ గోయంకాజీ నిజంగా నేను ప్రతిరోజు మెడిటేషన్లో కూర్చుంటే ఆయన గుర్తొస్తారు. ఆయనకి డెఫినెట్గా నేను ప్రతిసారి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆయన లేకపోతే మనకు విపశ్యన ఇండియాకు వచ్చి ఉండేది కాదు.